మెయిన్గా సుజాత గారు ఇక్కడే ఉన్నారా లేకుంటే మొత్తం తిరుగుతున్నారా అనేది చూడాలి. లక్ష్మి గారా లేకుంటే సౌండ్స్ వస్తున్నాయి. ఉండు పరిగెత్తదు రిలాక్స్ ఉండు. ఈరోజుతో మీ మ్యాటర్ క్లియర్ అయిపోవాలి. అటు కానీ మ్యాక్సిమం ఆ డోర్ కానే వస్తుంది సౌండ్స్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ అనదర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో మీరు ఎంతగానో కావాలి అన్న సుజాత వీడియోకి తీనికి మళ్ళీ వచ్చాము. సో ఎవరెవరు వచ్చామంటే సుజాతకి అడగగానే బాడీ రెంట్కి ఇచ్చే మా ఖలీల్ భాష. సో రెంట్కి వచ్చిన వాళ్ళు సరిగా ఉండకుంటే తరిమేసే మా హాయ్ ఫ్రెండ్స్ తుండరి సుధీర్. సో ముగ్గురం అయితే మళ్ళీ అయితే వెళ్తున్నాము. సో జోక్స్ ఎఫార్ట్ చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము లాస్ట్ వీడియో అప్పుడు తీసినప్పుడు, కానీ అప్పుడు నుంచి కూడా చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నాము. రీసెంట్గా కొద్దిగా మనోడు నెల్లూరుకి వెళ్ళి అదే పనిగా కొద్దిగా దానికి సంబంధించింది చేపించుకొని కూడా వచ్చాడు, ఏం కాకూడదు అనేసి. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఆడ తనకు ఒక మాట తీసుకునింది, ఆ రోజు మేము హెల్ప్ చేస్తామని. ఆ హెల్ప్ కోరి తను మళ్ళీ మా దగ్గరికి వచ్చింది. సో తను ఏం హెల్ప్ కోరింది, మేము ఈరోజు ఏం హెల్ప్ తనకు చేయబోతున్నాము అనేది మీరు చూస్తారు. సో ఈరోజు సుజాత గారికి ఒక సర్ప్రైజు, మీకు ఒక సస్పెన్స్. ఆ సస్పెన్స్ ఏంటంటే ఒక్క నిమిషం చూడండి. సో మీకు సస్పెన్సు ఏమా. సో గైస్, ఆమె ఎవరు, ఆమె ఎందుకుంది, ఆమెను ఈరోజు ఎందుకు పిలుచుకొచ్చాను అనేది మీకు సస్పెన్స్, సుజాత గారికి సర్ప్రైజ్. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అసలు ఏంటి ఈరోజు నేను తనను ఎందుకు పిలుచుకొచ్చాను, మేము అక్కడ ఏం చేయబోతున్నాం అనేది. సో ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడుకున్నాము. ఇప్పుడైతే నేను, ఖలీలు, సుధీర్ అయితే ముగ్గురం అయితే ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం గైస్. సో వీళ్ళని వచ్చేసి నేను ఇప్పుడే పిలుచుకొని వెళ్ళట్లేదు, ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా ఆత్మలు ఉన్నాయి. మీరు చూశారు అప్పుడు మనం ఓజో గేమ్ ఆడినప్పుడు కూడా దగ్గర 7-8 ఆత్మలు ఉన్నాయని మనకు రిప్లై వచ్చింది. అందుకనేసి ఇప్పుడు మేము అక్కడికైతే తనని ఇప్పుడే తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు తను అసలు ఇక్కడ రావడానికి ఎంత భయపడింది, ఎంత టెన్షన్ పడింది అంటే అంత టెన్షన్ పడుతూ ఉండింది. సో మేము ఏదైతే చెప్పి పిలుచుకొచ్చామో. సో ఇంకొక విషయము, మన ఖలీల్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఎన్నిసార్లు ఇన్ని విధాలుగా ప్రాబ్లమ్స్ అవుతున్నా, ఇన్ని విధాలుగా ఫేస్ చేస్తున్నా కూడా మళ్ళీ వాడైతే నా కోసం కాదనకుండా వస్తున్నాడు గైస్. సో ముందుగా మనోడు ఇంత సపోర్ట్ చేసినందుకు నా తరపు నుంచి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మనోడికి కూడా ఛానల్ ఉంది వాణిప్రియ వ్లాగ్స్ అని, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో తప్పకుండా ఆ డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని క్లిక్ చేసి మనోడి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా జరుగుతున్నా కూడా ఫ్యామిలీ వాళ్ళు వద్దంటారు, కానీ అంత రిస్క్ చేసి ఇంతలా జరుగుతున్నా కూడా మా సిస్టర్ మళ్ళీ మావాన్ని పంపిస్తుంది కాబట్టి మా సిస్టర్ కోసమన్నా వీరి వైఫ్ కోసమన్నా ఆ ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సుధీర్ ఏమైనా చెప్తావా? ఈసారి ఖలీల్ను జాగ్రత్తగా సేఫ్గా తీసుకొని వస్తాం. మొత్తం ప్రాబ్లం మొత్తం క్లియర్ చేసేసి జాగ్రత్తగా తీసుకొని వచ్చి. ఏ ఖలీల్ నువ్వేమైనా చెప్తావా? ఏం లేదా? ఓకే కదా ఇప్పుడు? టెన్షన్ ఏం లేదు కదా? సో టెన్షన్ ఏం పడకు, నార్మల్గా ఉంది అంతా. సో వెళ్దాము, ఈరోజు సుజాత గారి కోరికని కంప్లీట్ చేసేద్దాం. ఓకే బాలు, మనీ స్టార్ట్ చేయి. సరేనా?
ముందరనే పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్లో కూర్చోనండి మా. మీరేం టెన్షన్ పడదండి మా. ఆడ మేము వెళ్ళి అక్కడ కొద్దిగా చూసి అక్కడ ఏం లేదు అంతా ఓకే అంటే మిమ్మల్ని పిలుచుకొని వెళ్తాను. ఓకేనమ్మా, ధైర్యంగా ఉండండి, ఏం కాదు. మా తమ్ముడే. సో వాళ్ళు వెళ్ళి ఫ్రంట్ పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంక్లో ఉండండి. నేను ఆడ ఏం సిచ్యువేషన్ కానీ నేను ఫోన్ కొడతాను, తర్వాత వచ్చేయండి. ఓకేమ్మా, జాగ్రత్త, టెన్షన్ ఏం పడద్దండి. ఓకే, పద. సో గైస్, ఫోన్ సైలెంట్. ఓకే. సో గైస్, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాళ్ళని ఇక్కడే ఆటోలో కూర్చోబెట్టేసాను, బాలుగాడిని, తనని. ఏంటనేది మనం ఫస్ట్ లోపలికి వెళ్దాము, ఎందుకంటే తనకి ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు కాబట్టి నేను అక్కడ కూర్చోబెట్టి వచ్చేసాను. ఇక్కడ చూసి సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటనేది తర్వాత చూద్దాం. ఖలీల్, ఓకేనా? ఫస్ట్ టెన్షన్ పడద్దు, ముందు పరిగెత్తినట్టు అస్సలు పరిగెత్తద్దు. ఓకేనా? ఏం పిలిచినా ఏమున్నా కూడా ఒకే చోట ఉండు. పరిగెత్తడం కానీ ఇట్లాంటివి అయితే ఏం చేయొద్దు. ఓకే ఖలీల్, నీకు మళ్ళా చెప్తాను, ఒకే ప్లేస్లో ఉండు. గైస్, ఇప్పుడు మ్యాక్సిమం మనము అక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళకముందు ఇక్కడ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాము. ఎందుకంటే మీకు చెప్పాను కదా, దాదాపు 7-8 ఆత్మలు ఉన్నాయి. మనం జోలో గేమ్లో చూసాం కదా. సారీ, జోలో గేమ్ అంటున్నా, నేను గుర్తు రావడం లేదు. ఓజా బోట్లో గేమ్ ఆడాను. మెయిన్గా సుజాత గారు ఇక్కడే ఉన్నారా లేకుంటే మొత్తం తిరుగుతున్నారా అనేది చూడాలి. సౌండ్స్ వస్తున్నాయి కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళదు, మెయిన్ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన ఒకటే, ఎక్కడికి వెళ్ళదు, మాతోనే ఉండాలి కలిసి. ఓకేనా? నేను మధ్యలో వద్దు. ఎవరున్నారు? ఖలీల్, అదే వాయిస్, నువ్వు మాత్రం రియాక్ట్ అవ్వవు. ఓకేనా? గైస్, వాయిస్ అయితే లైట్గా వస్తుంది, బట్ అది సుజాత గారిదే కాదా అనేది తెలుసుకోవాలి. ఆ వాయిస్కే ఖలీల్ గాడు అట్రాక్ట్ అయ్యాడు ఇంతకుముందు. ఖలీల్ సుజాత గారు, మీరేనా? ఏం ఖలీల్, ఏమైంది? ఖలీల్, మీరు రమ్మన్నారు, సో నేను వచ్చాను. ఈరోజు మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. ఈరోజుతో మీ మ్యాటర్ క్లియర్ అయిపోవాలి. మీరు హ్యాపీగా ఉండాలి. ఎక్కడున్నారో ఒకసారి కనిపిస్తారా?
ఈ అటాక్ చేస్తున్నది సుజాత గారా లేకుంటే వేరే వాళ్ళ? ఖలీల్ టెన్షన్ పడకు, కూల్. ఎందుకు వస్తానే తలుపులు క్లోజ్ అయిపోతున్నాయి? ఈ డోర్స్ క్లోజ్ చేస్తున్నది ఎవరని మాకు క్లారిఫికేషన్ వచ్చిందంటే మేము దాన్ని బట్టి మేము కూడా మూవ్ అవుతాము. చూపి 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 డోర్ ఓపెన్ అయిపోయింది చూడు. చూడి అంటే మళ్ళీ క్లోజ్లో ఉందంటావు. ఎవరున్నారు? ఎవరు లేరు ఇక్కడ, ఎవరు లేరు ఇక్కడ. ఎక్కువగా కూడా ఎవరు లేరు. ఏమైతుంది లోపల? మీరు ఇక్కడ ఇప్పుడు ఈ డోర్ కదిలిస్తుంది. ఇందాక మమ్మల్ని పిలిచింది సుజాత గారు అయితే మళ్ళీ ఇంకోసారి డోర్ కదిలించండి. ఓకే, సుజాత గారు కాదన్నమాట. అయితే మిగతా వాళ్ళు అన్నమాట. ఇప్పుడు మిగతా వాళ్ళకైతే మేము ఇప్పుడు మాట్లాడదలుచుకోవట్లేదు. మీరు హట్ కావద్దండి. మేము వచ్చింది సుజాత గారి కోసమే. మీరు వెళ్ళి సుజాత గారిని ఒకసారి మా దగ్గరికి పిలుచుకొని వస్తారా? మా ఎక్కడుందో ఓకే, పిలుచుకొని వస్తారా? పిలుచుకొస్తారో లేకపోతే మనల్ని పిలుచుకోపోతారో చూసుకో. పిలుచుకొని పోయినా కావాలి. ఈరోజు ఎట్లా ఒకటి క్లియర్ కావాలి. మొత్తం క్లియర్ చేసే పోదు. ఇంతకుముందు లాస్ట్ మనం తీసిన వీడియోలో ఇక్కడ ఈ నైట్ విజన్ లో ఇక్కడ దీంట్లో పైన లేచింది, షాడో కనపచ్చింది. మన ఇద్దరం ఇట్లా మూవ్ అయ్యాము. వెళ్ళిపోయినాడు లాస్ట్ లో క్లైమాక్స్ లో. ఖలీల్ అట్లా వెళ్ళిపోయినాడు. అసలు గుర్తుందరా నీకు ఏమన్నా? ఆ వీడియో చూసాక ఏమనిపించింది నీకు? నాకేమైందని నేనే చూసుకున్నా అంటే. గ్యాస్ చాలా మంది అడిగారు తర్వాత ఏమైంది అనేసి. ఫుల్ రిలాక్స్. మిమ్మల్ని పట్టించుకోవట్లేదని ఫీల్ కావద్దండి. మాకు కేవలం ఈరోజు సుజాత గారితోనే పని ఉంది. సౌండ్స్ వస్తున్నాయి కానీ ఎవరున్నారో కనపడడం లేదు. దయచేసి మీకు వీలైతే ఒకసారి సుజాత గారిని పిలుచుకున్నాండి. ఎవరు లేరు కానీ ఇక్కడ చలో పద. అబ్దుల్ కానీ మ్యాక్సిమం ఆ డోర్ కానే వస్తుంది సౌండ్స్. గమనిస్తున్నావా? అసలు అటుపక్కే వస్తుంది. ఈ రూమ్ లోకి వచ్చినప్పుడు కలిసి ఎక్కడ ఫుల్గా
డోర్ కడే క్లియర్గా క్యాప్చర్ అయింది. నూరా వాడిని ఉంటారు కదా, క్లియర్గా క్యాప్చర్ అయింది. ఇక్కడే నాతో దాడులు మూతలు వస్తున్నాయి అబ్బా. మొన్న కూడా అలాగే తొంగి చూసింది. సో జస్ట్ నౌ ఇప్పుడే మిమ్మల్ని ఇక్కడ చూశాను. ఇప్పుడు ఇక్కడ చూసింది లక్ష్మి గారా లేకుంటే ఏముంది లోపల? ఎక్కడ్రా? ఈ డోరు ఆ డోరు, ఈ డోరు ఆ డోరు. ప్లీజ్ మీరు ఫైర్ అవ్వకండి. ఇప్పుడు ఫైర్ అవుతుంది ఎవరనేది కూడా అర్థం కావడం లేదు మాకు. మేము మెయిన్ రావడం కారణము మా ఖలీల్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సుజాత గారు. వారికి ఏం కావాలా అనేది తెలుసుకొని వారి కోసం వచ్చాము. సుజాత గారు ఎక్కడున్నా కూడా మా దగ్గరికి వచ్చారంటే మేము మీరు ఏదైతే కోరిక కోరారో ఎక్కడెక్కడ సాంగ్స్ లోపల ఏం లేదు కదరా, క్లియర్ ఏదో కొట్టుకున్నట్టు వచ్చింది కదా, ఏదో గుద్దినట్టు సౌండ్ వచ్చింది. ఖలీల్ ఏం చేస్తాను? ఉండు పరిగెత్తదు రిలాక్స్ ఉండు. ఓకే, మీరు అక్కడే ఉన్నారు కదా, మీరు అక్కడే ఉండండి. మీరు సుజాత గారే కదా. ఇప్పుడు మీరు ఓకే అంటే మీకు ఇష్టమైతే మళ్ళీ ఒకసారి కనిపించండి. మీరు ఏదైతే కోరిక కోరారో, ఏదైతే హెల్ప్ కావాలన్నారో ఆ హెల్ప్ నేను ఈరోజు మీకు 100% చేస్తాను. బట్ నాకు అది మీరా లేకుంటే వేరే వాళ్ళ అనే క్లారిఫికేషన్ కావాలి. ఇప్పుడు ఈ డోర్ని కదిలిచ్చింది ఇక్కడ ఉన్నది సుజాత గారేనా? కాదా? కాదు. సరే వదిలే, ఇంకా మనకు సుజాత గారు కాకుండా వద్దు. ఓకే చలో గైస్, ఇప్పుడు మనం వచ్చిన మెయిన్ రీజనే సుజాత గారు కాబట్టి. సో సుజాత గారితోనే ఈరోజు మ్యాక్సిమం నేను మాట్లాడడానికి ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాను. మిగతా వాళ్ళతో ఇప్పుడు మీరు యాక్టివిటీస్ జరుగుతున్నాయి కదా, అక్కడ చూసుకోవచ్చు కదా అని అంటారు. మీరు లాస్ట్ వీడియో చూసింటే మీకు అర్థమై ఉండొచ్చు. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చాలా రకాల మొత్తం కనిపిస్తుంటాయి. వాటన్నిటిని మనం రియాక్ట్ అవుతూ తిరుగుతుంటే మళ్ళీ ఏదైనా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది ఖలీల్కి. సో కాబట్టి మ్యాక్సిమం ఎంత ఎరా దాని గురించి వదిలేసి కనసన్నా ఉండు. మేబీ వాడికి కనిపించేది మేబీ సుజాత గారేమో. తిప్పు. సరే దాని గురించి వదిలేసి. లాస్ట్ టైం వీడియోలో సుజాత గారే చేసింది కదా. అంటే సుజాత గారు అని చెప్పి గట్టిగా మాట్లాడు. అంటే సుజాత గారు అని చెప్పేసి మనతో ఏమన్నా ఆడుకుంటున్నారా వేరే వాళ్ళు ఏమన్నా? అది కూడా డౌట్ వస్తుంది.
ఇంతకుముందు చాలా ప్రయత్నించినాయి, మనల్ని ఆ పక్క ఈ పక్క అంతలక్కలు తిప్పాయి, ఎట్లా ఒకటి విడగొట్టాలని. విడగొట్టిన తర్వాత మాక్సిమం తీసుకెళ్ళాం. ఇప్పుడు మేబీ సుజాత గారి మాదిరి అంటే యాక్టింగ్ చేసి మనల్ని ఇది చేయాలనుకుంటున్నాయి అనుకుంటా. మీరు ఈ రూమ్లోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఏముంది కలే? గైస్, ఇప్పుడు నేను థింక్ చేసేది ఏంటంటే సుజాత గారు మళ్ళీ కంపల్సరీగా ఖలీల్ గారిని ఆవహిస్తారు. అప్పుడు తనను ఆవహించినప్పుడు కూడా సేమ్ ఇదే మాట్లాడింది. నేను అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను ఖలీల్ని చూడు లోపల. సుధీర్, ఎవరో అబ్దుల్ అని పిలిచారు. అబ్దుల్ అని పిలిచారు. మ్యాక్సిమము డివైడ్ చేసి ఏదో చేయాలని చూస్తున్నాయి మళ్ళా. ఖలీల్ ఎట్టి పరిస్థితిలో ఒక్కని వెళ్ళొద్దు, ఓకేనా? తను రావాలన్నా తను మాట్లాడి ఏదైనా చేయాలన్నా కూడా మనకు మళ్ళీ ఖలీల్ గారికి అటాక్ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. సో అటాక్ అవుతేనే మనం తనకు హెల్ప్ చేయగలుగుతాము, తన నుంచి పూర్తిగా దూరం పరుస్తాము. ఇప్పుడు తను ఇట్లా గాల్లో తిరుగుతున్నా ఎక్కడన్నా ఉన్నా కూడా మనం ఏం చేసినా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. అందుకని ఈరోజు రిస్క్ అని తెలిసినా కూడా నేను మళ్ళీ ఖలీల్ని పిలుచుకొచ్చాను. ఖలీల్ని అటాక్ చేయాలి, మళ్ళీ ఏదో ఒకటి చేయాలి అనేసి. బట్ అది అటాక్ అవుతుందా కాదా అనేది చూడాలి. చూడు వినపడింది. అబ్దుల్ వినపడిందిగా. ఖలీల్ ఇందాక బయటకు వస్తానే అబ్దుల్ అని పిలిచారు. మళ్ళీ ఫస్ట్ వాయిస్ వచ్చింది చూసినావా, ఖలీల్ గానికి ఏ అని ఆ వాయిస్ వస్తుంది. ఇటు పక్క నుంచా ఎట్లా? బ్యాక్ సైడ్. ఏమైంది? ఏమైంది? ఇక్కడ సంథింగ్ ఏదో మూవ్ అయినట్టు అనిపించింది నాకు. అవునా? లైటింగ్ చూసుకుంటాను, దగ్గర ఉన్నప్పుడు కొద్దిగా బ్రైట్నెస్ అడ్జస్ట్ చేస్తాను. ఇక్కడే మూవ్ అయినట్టు అనిపించింది. ఇక్కడ సరే పద చూద్దాం. మమ్మల్ని ఫాలో అవుతున్నది సుజాత గారేనా? ప్లీజ్ సుజాత గారే అయితే ఒకసారి రిప్లై ఇవ్వండి. నేను సుజాత గారా అని అడిగినప్పుడు దానికి రిప్లై రావట్లేదు. బట్ నార్మల్గా తిరుగుతుండే ఆ వాయిస్ ఏదో వస్తుంది, హే 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 అని. అది ఎవరు? నిజంగా సుజాత గారా లేక వేరే వాళ్ళ? సుజాత గారు మీరు ఉన్నారా ఇక్కడ, లేక మిగతా వాళ్ళు ఎవరన్నా మమ్మల్ని సుజాత గారి లాగా ఇది చేయాలని చూస్తున్నారా? సుజాత గారు మీరు ఎక్కడున్నా కూడా వచ్చేయండి. మీరే ఈరోజు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, మిమ్మల్ని నమ్ముకొని. సో మీకు హెల్ప్ చేద్దామని వచ్చినప్పుడు మిగతా వాళ్ళని సో మమ్మల్ని ఇబ్బంది పెట్టనీయకుండా చూస్తారని అనుకుంటున్నాను.
నవ్వుతున్నారు. ఇది పక్క సుజాత గారు అయితే కాదు, ఎందుకంటే లాఫింగ్ సౌండ్ వస్తుంది. లాఫింగ్ అంటే సుజాత గారు మ్యాక్సిమము మనల్ని హెల్ప్ అడిగారు, ఆ హెల్ప్ చేయడానికి మనం వచ్చాం. మనకి ఇటువంటి ఇబ్బంది అయితే పెట్టరు. ఎందుకంటే చూస్తున్నావా, వింటున్నావా, ఏదో సంథింగ్ ఉంటుంది. సుజాత గారు అయితే కాదు, మిగతా ఉన్నాయి కదా అవి ఉండొచ్చు మ్యాక్సిమం. దీంట్లో డిస్టర్బ్ చేయకోకుండా మన పని మనం చూసుకుంటే ఏముంది. అబ్దుల్ నాకు పోయి నిన్ను పిలుస్తాను కదా. అంటే నీకు ఒకటి ఎవరో స్కెచ్ చేశారు. నీకు స్కెచ్ కాదు ఇది, మ్యాక్సిమం ఒకటి అర్థం చేసుకో. నాకే స్కెచ్, నా స్కెచ్ చేస్తున్నావా? కాదు, నా బాడీ కావాలా? నీ బాడీ కాదు, నీ బాడీ కాదు. ఓకే నేను ఇస్తాను, బట్ ఎవరో నువ్వు చెప్తావా? డూ యూ లైక్ మీ? సరే, అది నీకు స్కెచ్ కాదు, నీకు ఒకటి అర్థం కావట్లా. నువ్వు హెల్ప్ చేస్తా అని చెప్పి కళ్ళని తొడుకొని వచ్చినావు. ఇక్కడి నుంచి సుజాత గారు వెళ్ళిపోతారు కదా. ఖలీల్ ఏమైంది? రే మా మధ్యలోకి రా. ఏమవుతుంది? ఓకే కదా? మనం హెల్ప్ చేద్దామని వచ్చినాం కదా, ఇప్పుడు మనల్ని ట్రాప్ చేయాలని అవి చూస్తున్నాయి. ఎందుకంటే సుజాత గారి ఆత్మ సంతృప్తి చెందిందంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె చెప్పాలనుకున్న విషయాలు వాళ్ళకి ఎవరికో చెప్పాలని ఉన్నది కదా, మనం హెల్ప్ చేద్దామని వచ్చినాం కదా. కాబట్టి నేను కూడా అదే కదా చెప్పి, తను వస్తే తనని 100%గా ఒక్కరే ఉన్నారు, తను కంట్రోల్ లేకుండా అంటే అప్పుడు పిలుచుకోవడానికి ఉంటుంది. అట్లా నేను ఆలోచించేది. నువ్వు ఆలోచించేది కరెక్టే. ఇప్పుడు సుజాత గారు హ్యాపీగా అయ్యారనుకో, ఇక్కడ ఏం పని వాళ్ళకి? ఇక్కడ ఉండాల్సి. ఓకే పద, బరుకు చిన్నంకలే. నా పేరు పిలిచి ఏం కాకపో, దాన్ని పట్టించుకోవద్దు. ఇంతవరకు ఎక్కడ లేని విధంగా ఎక్స్ట్రీమ్లీ చూడండి, ఇక్కడే నేమ్స్ వస్తున్నాయి. లాస్ట్ టైము జస్ట్ దానికి అక్కడ ఏదో ఏమంటారు అలా ఎలా పిలుస్తారు అది అన్నారు. బట్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో ఏమో అనేది మీకు అర్థమవుతుంది. చాలా భయంకరంగా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 7-8 ఉన్నప్పుడు ఇటువంటివే జరుగుతాయి. చాలా పవర్ ఉంటుంది వాళ్ళకి. మీరు అనుకున్నంత ఇది కాదనమాట, ఈజీ కాదు. నువ్వు దాన్ని పట్టించుకోవద్దు. ఎందుకు పట్టించుకుంటున్నావు? సైలెంట్గా ఉండు. రియాక్ట్ అవ్వరా చూద్దాం. మాట్లాడు. ఇప్పుడు నన్ను పిలుస్తున్నారు కదా, వాళ్ళు సుజాత గారా లేకుంటే ఎవరు? సుజాత గారు అయితే చెప్పండి, నేను మీతో వస్తాను, నేను మీతో మాట్లాడతాను అని పిలుచు. హలో, ఎవరు అక్కడ మాట్లాడేది? నన్ను పిలిచారు కదా. నన్ను పిలిచారు, ఎవరు? సుజాతనా? సుజాత గారా? సుజాత గారా నన్ను పిలిచింది? నీకేమవుతుంది? అవునా? చెప్పు కలే. నేను మీతో మాట్లాడడానికే వచ్చినాను. సుజాత గారు అయితే రండి నా కాడికి.
సుజాత గారు అయితే రండి నా దగ్గరికి, మీతో మాట్లాడడానికి వచ్చాను. మీరు తనని లాస్ట్ టైం అటాక్ చేశారు కదా, తన బాడీలోకి వెళ్ళారు కదా. సో మాకు చెప్పారు మీరు హెల్ప్ కావాలనేసి. ఇప్పుడు మళ్ళీ వాడే వచ్చాడు, వాడు రెడీగా ఉన్నాడు ఫేస్ చేయడానికి మిమ్మల్ని. వాడి దగ్గరికి వచ్చి మీరే సుజాత గారు అన్నట్టుగా మాకు కన్ఫర్మేషన్ వచ్చిందండి. మీరు ఎవరైతే కోరారో వాళ్ళని పిలుచుకొని వచ్చి మీతో పరిచయం చేయించి మాట్లాడిస్తాను. సుజాత గారు, మీరు ఇలా అరవడం కాదు, ఐ నీడ్ కన్ఫర్మేషన్ మీరే సుజాత గారా కాదా అని. ఎన్నిసార్లు చెప్పాలరా నీకంటది. అవునా? సుజాత గారు, మీరు సుజాత గారా? సుజాత గారు అయితే నా బాడీలోకి రండి. ఎరకలేల్ ఓకేనా? ఏమో ఈరోజు ధైర్యంగా పిలుస్తాను. ఎట్ట వచ్చిపోతుంది అదేమన్నా ఎట్ట వచ్చిపోతుంది లేని పిలుస్తాను అరా భాషగా. కాదురా, సుజాత అయింది ఎవరైంది డౌట్ గా ఉండదు. సుజాత అయితే రాదు, వేరే వాళ్ళు అయితే రాలేరు కాదు. పిలుస్తాను. ఒకవేళ వేరే వాళ్ళు వచ్చి మీ బాడీలో చేరితే సుజాత గారిని కదా పిలిచేది, వేరే వాళ్ళు ఎట్టేస్తారు రాలేరని పిలుస్తాను. అదేమన్నా హౌస్ అరా రెండుకి పిలిచేట్టు పిలుస్తాను, లేకుంటే రాఘవ లారెన్స్ అనుకునేవా నువ్వు? ఏమన్నా కాంచన పిలిచేట్టు పిలిచాను. గాయస్ ఖలీల్ గారు నవ్వు వస్తుంది సడన్ గా. సో మన రాఘవ గారు అంటారు కదా, రాఘవ లారెన్స్ గారు, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే రండి, నా బాడీ ఎనీ టైం ఇస్తా అన్నట్టుగా ఖలీల్ గారు సుజాత గారిని రండి అంటున్నాడు. సరే కంట్రోల్ చేయలేము రా నాయన. మళ్ళీ ఎంత పిలిచినా చెప్పడంలో రీజన్ చెప్పడం. ఆ రోజు చాలా కంట్రోల్ చేసి తీసుకోపోయినా ఖలీల్ నిన్ను. వీడియో చూసినాక అర్థమైంది నాకే, నేనేం చేసిన నాకు అంతవరకు గుర్తు రాదా. రే ఖలీల్ ఖలీల్ రే ఖలీల్ రే ఖలీల్ ఖలీల్ ఏ ఖలీల్ ఖలీల్ ఏ ఖలీల్ ఏ ఖలీల్ ఏ ఇది ఎందుకు అటాక్ అవుతుంది మళ్ళీ? ఖలీల్ సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు. బాడీలోకి పోసేసింది సుజాత గారు, లేకుండా కొత్త వాళ్ళు అర్థం కాంటున్నది. బయట మళ్ళా ఖలీల్ గాని ఒంట్లోకి వచ్చేసింది.
గైస్ కలీల్ ఒంట్లకి పొసెసివ్ అయింది సుజాత గారా లేకుంటే అక్కడ ఉండే మిగతా 7 ఆత్మల్లో ఒక ఆత్మన అనేది మీరు నెక్స్ట్ పార్ట్లో చూడండి. ఇప్పుడు నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, తనని చూపించాను కదా, తను ఎవరు, తనని ఎందుకు పిలుచుకొచ్చాను, తన స్టోరీ ఏంటి అనేది కూడా మొత్తం మీకు సెకండ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము మళ్ళీ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అనేది కూడా క్లారిఫికేషన్. సో వీడియో అందరికి నచ్చింది అనుకున్నాను. సో ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెయిట్ ఫర్ ద పార్ట్ 2 వీడియో. పార్ట్ 2 వచ్చేసి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దాన్ని అయితే ఎవరు మిస్ కావద్దండి. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో 2 డేస్లో నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసేసిన తర్వాత మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది, అసలు ఈ సుజాత గారి లొకేషన్లో ఏముంది, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో వెయిట్ ఫర్ ద పార్ట్ 2. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.